రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలంలో ఒక రైతు రాలో వరి నాటు వేసే మిషన్ ని తీసుకున్నారు. ఆ సార్ ఏ విధంగా నాటు వేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొనుక్కొని అని ఆ సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? రంజిత్ రెడ్డి అని. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ రాలో మిషన్ తీసుకొని? ఇది 3 సంవత్సరాలు అండి. ఇప్పుడు మనకు మామూలుగా మిషన్ ద్వారా ఇక్కడ చూసుకుంటే సాళ్ళ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది, పోసలు కూడా కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. మరి కూలీలు వేసిన దానికంటే దీనికి తేడా ఏంటిది? అట్లా గ్యాప్ ఉండడం వల్ల, తక్కువ చిన్న ఉండడం వల్ల గ్యాప్ ఏంటిది? మనకు అడ్డం వచ్చేసి కొంచెము లెంత్ కర్రకు ఏమో 3 ఇంచులు పడుతుంది. మన ఆ గ్యాప్ ఏమో ఒక 7 ఇంచుల వరకు ఆ గ్యాప్ ఉంటుంది. కర్రకు అనేది దగ్గర పెడతాం కాబట్టి మనకు ఆ గ్యాప్ ఉంటే గాలి అయినా ఏదైనా మనకు సూర్యరశ్మి కూడా బాగుంటుందని. ఇప్పుడు మనము కూలీలు వేసింది మనము ఈ మిషన్తో వేసుకున్నదంటే ఒక గజంలో చూసుకుంటే మనకు ఇది గజంలో చూసుకుంటే దాదాపు మిషన్ వేసింది ఒక 32 కర్రలు పడతాయి. 32 కర్రలు పడతాయి. మనకు కూలీలతో వేసింది కనీసం ఒక 15-16 కర్రల కంటే ఎక్కువ ఉండయి. మళ్ళీ వాళ్ళు పెట్టింది కూడా అది ఏమవుతుంది అంటే నారు కొంచెం ముదిరినాక 30 రోజులకు పెడతారు కాబట్టి కొంచెం ఏపుగా పెరిగి చాలా కర్రలు లెక్క అవుపడతాయి. కానీ అది 2-3 కర్రలే ఉంటాయి. కానీ ఇది మన సెట్టింగ్ ఉంటుంది, మన ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు. 15 కర్రలు 25 కర్రలు కూడా పెట్టుకోవచ్చు. ఒక 4 కంచెలు 25 వరకు పెట్టుకోవచ్చు మనం. అంటే కూలీలు వేసిన దానికంటే మిషన్ ద్వారా వేసుకుంటే మంచిగా అంటే పిలకలు అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే సార్. మరి ఇట్లా మనకు ఈ సాలలాగా ఉండడం వల్ల కలుపు తీయడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఏం లేదండి, ఇంకా మంచిగా మన మందు కొట్టినా కూడా కలుపు తీసినా కూడా సార్లు ఉన్నాయి కాబట్టి మనకు తొక్కకుండా మనకు కొంచెం ఈజీగా ఉన్నది పని. మిషన్ ద్వారా వేసుకుంటే కూల్లో వేసుకుంటే మామూలుగా కర్రకు ఏడ తెలుస్తుంది, కాలెత్తే అది అటే పోతుంది. ఇప్పుడు ఇదేమో సార్లు నడవచ్చు, పిండి నీకైనా మందు కొట్టాలి నడిచి పిండి వేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీలు దొరకక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. చివరికి మిషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా భయపడుతున్నారు. దేని వల్ల భయపడుతున్నారు రైతులు కొనడానికి? ఇప్పుడు మనము ఇంత ముందుకు హార్వెస్టర్లు ఉండేనా పోసేవాళ్ళం. అప్పుడు వచ్చినప్పుడు దానికి కూడా మనం ఒడ్లు పోతున్నాయి అని దానికి దీనికి మనకు మిషనరీ అలవాటు అయిపోయినాం. ట్రాక్టర్ ఉన్నది, అప్పుడు అంత ముందుకు ఇంటికోటి ఉన్నది. ఇప్పుడు మొత్తం అప్పట్లో ఇంటికోటి ఉన్నదా, ఇప్పుడు ఇంటికోటి అయింది. అదే లెక్క ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్టింగ్ ఏమైతుందంటే మనకు నర్సరీ దగ్గర ప్రాబ్లం ఇది ఏంటంటే నర్సరీ ఒకటి మంచిగా చూసుకుంటే 100% సక్సెస్ అవుతుంది. ఒకవేళ నర్సరీ మంచిగా పోసుకోపోయారనుకో 100% ఫెయిల్ అవుతుంది. ఏం లేదు, ఫెయిల్ అయ్యేదానికి ఏంటంటే మనము ఒక చిక్కడి భూమిలో పోసుకోవాలి, ఒండు పోసుకోవాలి ఫస్ట్. మనం ఆ రాళ్ళు రాకుండా ఉంటే 100% సక్సెస్ అవుతుంది నాటు. అంటే ఇక మిషన్ నాటు ఫెయిల్ అనడానికి సక్సెస్ అనడానికి నారు దగ్గర జాగ్రత్త పడి ఉంటుంది. అవును. ఇప్పుడు మనము కూలీలో వేసేది 30 రోజులు నారేస్తాము, అది కొంచెం పెద్దగా పెరుగుతుంది. మనం మిషన్తో వేసేది ఏమవుతుంది 15 రోజులకే వేస్తాం కాబట్టి నారు చిన్నగా ఉండి నాటేసినాక మనకి ఏమనిపిస్తుంది అంటే చిన్నగా ఉండి మొత్తం మడికి అంటే ఏనట్టే అనిపిస్తుంది అన్నట్టు. అంటే మామూలుగా పలస ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక 15 రోజుల నారు, నెల రోజుల నారు కొంచెం మనం గమనించాలి ఫస్ట్. అది ఒక 15 రోజుల తర్వాత ఈ నాటేసిన మిషన్తో వేసింది మన కూలీలతో వేసింది వేరు ఉంటుంది. మన నాటేసిన మిషన్తో ఇంకా బాగా వస్తుంది అన్నట్టు. అప్పుడు ఒక 15 రోజుల తర్వాత మనకి ఏదైనా రిజల్ట్ బయటపడుతుంది. ఇప్పుడు ఏముందంటే పక్కపండి రైతులు ఏమంటే మనసులో వేసింది అది చిక్కా ఊపడుతుంది. ఇది వేసి కొంచెము రైతుని ఏమైందంటే భయపట్టిస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ మిషన్తో వేసినప్పుడు ఏమైతుందంటే భయపట్టిస్తారు, గంత పలసగా ఎత్తాంది, ఆ కర్రలే ఊపడతలేవు అని అంటారు. కానీ భయపట్టించిన వాళ్ళే మాకు ఫస్ట్ స్టార్టింగ్ మేము వేసినప్పుడు ఎట్లుండే అంటే మరీ ఘోరంగా ఉంటే వాళ్ళు అంటే మేము కూడా కొంచెం నర్వస్ అయినాం. 15 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి మా దగ్గరికి చెప్పారు మాదేస్తారా కానీ మాకు కొంచెం 30 ఎకరాలు ఉండి వీలు కాక మేము ఎవరిది ఎత్తలేమో మాది వేసి పక్క పెట్టుకుంటాను. పిల్లలతో ఎత్తే ఇప్పుడు టైంకి వస్తారా, మన టైంకు రాకపోయేది. ఇప్పుడు నేను నా ఇష్టం ఉన్నప్పుడు నేను వేసుకోబోతే ఒక మాడ వేసుకోవాలంటే ఒక మాడ వేసుకుంటా, రోజు 2 మాలు వేసుకుంటా, 2 మాలు వేసుకుంటా. ఎకరానికి వచ్చేసి రోజు మంచిగా వేయాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వేయాలంటే కనీసం 3 నుంచి 4 ఎకరాలు వేయచ్చు మిషన్తో. ఇక కూలీలు అయితే ఎంతమంది పడతారు మనకు? దాదాపు 50 మంది పడతారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి తెస్తాం. కొంచెం ప్రాబ్లం అవుతుందనే మేము మిషన్ తీసుకున్నాం. మిషన్ 100% సక్సెసే. ఇప్పుడు రాను ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు ఉన్నకి 3 ఎకరాలు ఉన్నకి ఖచ్చితంగా ఫ్యూచర్లో కంపల్సరీ మన ట్రాక్టర్ ఉంటే ఇది ఉండవలసిందే. పొలం ఉంటే కంపల్సరీ నాటేసే మిషన్ కంపల్సరీ ఉండవలసిందే. కంపల్సరీ మామూలుగా కూలలో పోసుకునే నారైతే వాళ్ళు వీక్తో తెగుతుంది కదా సార్, మరి మిషన్ కి అయితే నారు పోసుకుంటే తెగదా? మనకు మిషన్ మన కూలలో పోసేది మనము తెంపుతారు అన్నట్టు. అది వచ్చేసి మనకు మనుషులు వీకింది 1 ఇంచు కంటే ఎక్కువ రాదు. 1 ఇంచు కంటే ఎక్కువ రాదు. మన మిషన్తోనైతే మనకు
నారు మీకు దాదాపు 3 ఇంచుల వరకు ఉంటుంది. ఇది ఎట్లున్నా కరా మళ్ళీ అట్లే పెడుతుంది. అప్పుడు మనకు మిషన్తో వేసుకుంటే కొంచెము తొందరగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లోపలికి కూర్చున్నా కూడా ఏం తెగదు ఇక. ఏం తెగదు. ఇది దాదాపు ఇది మిషన్ నాటు దాదాపు ఇది 3 ఇంచుల వరకు ఉంటుంది ఈ నారు. ఇప్పుడు మనుషులు వేసింది కొంచెం కొంచెం చిన్నగా ఉంటుంది పీకింది. అంటే వాళ్ళకి తెగుతుంది కాబట్టి చిన్నగా ఉంటుంది, కొంచెం వేనుకోవడానికి కష్టమవుతుంది. ఇది కొంచెం పెద్ద. ఎన్ని రోజులు పడుతుంది మామూలుగా కూలి వాళ్ళు వేసింది? ఎన్ని రోజులు పడుతుంది? మిషన్ ద్వారా నాటు వేసింది ఎన్ని రోజులు పడుతుంది వేనుకోవడానికి? ఇది ఇప్పుడు మనుషులు వేసింది దాదాపు ఒక 10-15 రోజులు అవుతుంది అండి. ఇది ఒక వారం రోజులలో మొత్తము పచ్చబడుతుంది. మిషన్ ద్వారా వేసింది అయితే తొందరగా పచ్చబడుతుంది, కూలర్లు వేసింది అయితే కొంచెం లేట్ గా అవుతుంది. చాలా మందికి రైతులకు ఉండే అనుమానం ఏంటిదంటే వరాల దాకా వేస్తుందా నాటు మిషన్? మనము ఒక మల్లె చుట్టూ ఈ మిషన్ ఎంత పడుతుందో అంత ఫస్ట్ వదిలిపెట్టుకోవాలి. గ్యాప్ చుట్టూ వదిలిపెట్టుకొని మధ్యలో మొత్తం మనం వేసుకుంటూ పోతుంటే లాస్ట్ ఈ మడ అయిపోయిన తర్వాత లాస్ట్ చుట్టూ మనము ఒక వరుస తిరిగితే వరాల దగ్గర నుంచి దాకా ఏం పోదు. కనీసం ఒక జానాడు వదిలిపెట్టుకోకుండా కూడా మనం వేసుకోవచ్చు. వరము కొంచెం ఓపిక ఉండాలి అంతే. అంటే వరాల చుట్టూ కూడా వేసుకోవచ్చు. దిగబడే పొలాలలో అన్ని పొలాలలో నడుస్తుందా మిషన్? దిగబడ అంటే వీటికి థ్రోట్స్ ఉన్నాయి కదా, అవి మనకు వాటి వల్ల దిగబడదు. ఫ్లోర్స్ అనేవి దిగబడకుండా మిషన్ ఆపుతుంది. అవునండి. మళ్ళా వేస్తుందా సార్? తిరుగుతుందా ఈజీగా తిరుగుతుంది. చిన్న చిన్న మళ్ళా వేస్తుంది, పెద్ద పెద్ద మళ్ళా అన్నిట్లలో మళ్ళా అన్ని మళ్ళా అన్ని సాయిల్స్ లలో సెట్ అవుతుంది మిషన్. సార్ మామూలుగా వేసింది వాన పడితే తొందర ఆరదు కదా సార్, మరి మిషన్ ద్వారా నాటు వేసుకుంటే వరికోత సమయానికి తొందర ఆరిపోతుందా, లేట్ అవుతుందా? ఇంకా ఇది ఇప్పుడు మనకు ఇది వచ్చేసి కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి. ఆ గ్యాప్లలో ఏమైతే అంటే గాలి ఇట్లా తొందర వెళ్ళి మనకు ఈజీగా ఒక 4-5 రోజులలోనే దివాడకుండా హార్వెస్టర్ అనేది నడుస్తుంది. మనుషులు వేసింది ఏమవుతుంది అంటే అది ఆరదు. జిగ్బాగ్ మొత్తం ఇట్లా మనకు నీడ అనేది ఉండదు కాబట్టి దానికి ఆరదు. ఈ మిషన్తో వేసింది కాబట్టి ఆ గ్యాప్ ఈ గ్యాప్ ఉండి మనకు గాలి అనేది పోయి కొంచెం ఒక ఆరిపోతుంది. అంటే చాలా ఉండడం వల్ల పొలం అనేది తొందరగా ఆరిపోతుంది, లేట్ గా. సర్వీసింగ్ రాలో కంపెనీ నుంచి సర్వీసింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? బాగానే ఉందండి. ఇప్పటివరకు అయితే ఏం రిపేర్ రాలేదు. ఏమైనా చిన్నవి వస్తే ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళే వచ్చి మనకు. ఎన్ని రోజులు టైం పడుతుంది వాళ్ళు రావడానికి? ఎన్ని రోజులు ఎక్కడిది ఎంబడే రావాలి. నాటేసి పెట్టి మామూలుగా పోతారా? ఒక గంట 2 గంటలు. ఒక వీలు కాకపోతే ఇవ్వాలి, కాకపోతే రేపు పొద్దుగాల వచ్చి కంపల్సరీ చేయాలి. అంటే ఒక రోజు లేట్ అయినా వెంటనే వచ్చి దాదాపు కావద్దు. ఎందుకంటే ఇక్కడ పని ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళకు ఒక ఉంటారు కదా, చాలా మంది మెకానిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి మనకు వెంటనే చేసిపోతారు. సర్వీసింగ్ కూడా మీకు సమయానికి అందిస్తారు. బాగానే ఉందండి. స్పేర్ పార్ట్లు అవన్నీ అవైలబుల్ ఉంటాయా కంపెనీలో? బాగానే ఉన్నాయండి. బయట నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళే తీసుకొస్తారు. మనకి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళే తీసుకొచ్చి మీరు ఫోన్లో చెప్తే వాళ్ళు తీసుకొని వస్తారు. అవును. ఇప్పుడు తీసుకుంటున్న రైతులకి, మిషన్ తీసుకోవాలనుకుంటున్న రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు రానున్న కాలంలో కూలీలు దొరుకుతలేరు కాబట్టి మనకు మిషన్ తీసుకుంటే 100% సక్సెసే. మార్కెట్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, కానీ వాళ్ళ సర్వీసింగ్ కొంచెం ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి మనకు రాలే ఉన్నది కాబట్టి అందుబాటులో ఉన్నది కాబట్టి మనం రాలే తీసుకుంటే తెలిసిన కంపెనీ తీసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, వేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. అవునండి. ఓకే.